లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు పోటీ చేయాలనిపించింది? మార్పు కోసం. గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. సో ఎందుకు ఇదే పార్టీని ఎంచుకోవాలి అనే ఆలోచన వచ్చింది? మేము ఆయన వారసులుగా ఆయన ఆశయ సాధనానికి పోరాడే సైనికులం. సో డివిజన్లో ప్రజలకు మీ మీద నమ్మకాన్ని ఎలా కల్పిస్తున్నారు? చేస్తానని నమ్మకం, అంతే, కాన్ఫిడెంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ప్రీతి గాజుల. కరీంనగర్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా చాలా జోరుగా సాగుతుంది ప్రచారం అంతా కూడా. సో ఈ రోజు మనతో పాటుగా 27వ డివిజన్లో ఉన్న ఎర్రోల రమాదేవి గారు పోటీ చేస్తున్నారు ఏనుగు గుర్తుతో. మేడం నమస్కారం అండి. రమాదేవి గారితో పాటుగా రమాదేవి గారి అన్నయ్య గారు రాజేంద్ర గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. సో రమాదేవి గారు, మీరంటూ బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు 27వ వార్డు తరపున. సో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు. వృత్తిరీత్యా ప్రైవేట్గా టీచర్గా కొనసాగుతున్నా సరే, సో ఒక్క వైపుగా ఇలా ఎలక్షన్ వైపు మళ్ళీ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు. ఎందుకు పోటీ చేయాలనిపించింది? మార్పు కోసం. మా డివిజన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. లైట్స్ సరిగా ఉండవు, డ్రైనేజ్ సరిగా ఉండదు, చుట్టుపక్కల సరౌండింగ్లో మొత్తం చెత్తా చెదారం ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. సో ఇదివరకు ఉన్న నాయకులు అవన్నీ సమస్యల్ని పరిష్కరించలేదంటారా? చూస్తున్నారు కదా అండి, ఏం చేస్తలేరు కదా. చేయట్లేదు కాబట్టి ఒక్కసారి అలా టీచర్ వృత్తి కంటిన్యూ చేస్తూ ఇప్పుడు డివిజన్లో పోటీ చేస్తున్నారు, అంతే కదా? సో మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం సాగించినప్పుడు ఎన్నో సమస్యల్ని చూసే ఉంటారు. అందులో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటంటారు? డ్రైనేజ్ సమస్య అండి. అదే డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. అంతా నీట్గా లేదంతా, మురికిలో ఉన్నాయి. వాటర్ సప్లై కూడా సరిగా లేవు. సో రాజేంద్ర గారు, మీరు ఇక్కడే ఉంటారా? ఈ డివిజన్లోనే. మీరు అంటే మీ సిస్టర్ గారితో పాటుగా ప్రచారానికి వెళ్ళే ఉంటారు. సో కొన్ని సమస్యలు అంటూ రమాదేవి గారు చెప్పారు. ఇంకాస్త సమస్యలు మీరు గుర్తించే ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మెయిన్ అండి, డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ ఉంది. రోడ్లు సరిగా లేవు, పార్కులు లేవు. అసలు ఏదైనా పబ్లిక్ ఏదైనా పోవాలంటే అంబేద్కర్ ఉన్నది కానీ పార్క్ లేదు, ఒక్క పార్క్ లేదు. అసలు రోడ్లు ఏమన్నా ట్రాకింగ్ సరిగా లేదు. అన్నీ ఇంకొకటి సెక్యూరిటీ, లైట్లు సరిగా లేకపోవడం వల్ల సెక్యూరిటీ అంటే లాండ్ అవన్నీ కూడా సమస్యలు ఇవన్నీ. సో వీటిని పరిష్కరించాలంటే కొంచెం బలంగా మన వాదన మనం అధికారుల దృష్టికి, ప్రభుత్వం తీసుకెళ్ళి మనం గట్టిగా చెప్పగలిగితే వీళ్ళంతా కొంచెం సమస్యలు కొద్దిలో గొప్ప పరిష్కరిస్తామని నా ఉద్దేశం. సో ఇంతకుముందు నాయకులు ఎవరు పట్టించుకోపోయేటోళ్ళు కాదు. 4-5 సార్లు గెలిచారు, బట్ ఏం అభివృద్ధి మనం చూస్తున్నాం కదా. అంబేద్కర్ నగర్ అంటే ఊరికే ఒక సో 4-5 సార్లు గెలిచినా సరే అభివృద్ధి అంటూ ఏం జరగలేదు. అంతా పోనీ ఉపాధి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే పిల్లలకు ఉపాధి అవకాశాలు లేవు, రోడ్లు సరిగా లేవు. మరి ఏం చేస్తారు అంటే ఇక వాళ్ళకి ఏం లేకపోయేసరికి ఇక్కడ అధికారులు వచ్చి పట్టించుకునేటోళ్ళు లేదు. పోనీ ప్రభుత్వం వచ్చే పథకాలు ఏమన్నా సక్రమంగా చేస్తున్నాయంటే ప్రభుత్వ పథకాలు కూడా అందరికి రీచ్ కావట్లేదు. ఏదో కొద్ది మందికి రీచ్ అవుతున్నాయి, అవి అదైపోతున్నాయి. బట్ ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా ప్రజలంతా నిరుపేదలు. సో రమాదేవి గారు, మీరు మీ అన్నయ్య ఇన్ని సమస్యలు ఉన్నాయి డివిజన్లో అని చెప్తున్నారు. గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. సో మీరు గెలిస్తే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అని మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు? మెయిన్ అంటే ఈ డ్రైనేజీ సరిగా లేదు, అది ఒకటి చేయించుకుంటాము. వీధి దీపాలు, చెత్త చెదారం అంతా క్లీన్ చేయించుకుంటాం. మళ్ళీ మహిళా సంఘం వాళ్ళకి ఒక షెల్టర్ లేదండి, అదొకటి చేయించుకోవాలి. రోడ్ పైన మేము మీటింగ్ పెట్టుకుంటాం, ఇలాగే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ మీటింగ్ పెట్టుకొని వస్తాం. లేదంటే అది బాగాలేదు అని అంటే ఎవరింట్లోనైనా మీటింగ్ పెట్టుకుంటాం, అదొకటి చేయించుకుంటాం. సో మహిళలకంటూ సపరేట్ గా ఒక వసతి కల్పిస్తే మహిళా మీటింగ్స్ అన్ని మహిళా సంఘాలంతా కూడా అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుంది అంటారు. పిల్లలకి ఏదైనా చదువు అయిపోగానే ఏదైనా జాబ్ పరంగా ఎడ్యుకేషన్కి సపోర్ట్గా, సో ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా వృత్తిరీత్యా కూడా మీరు సహాయం అందిస్తాను అని చెప్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ. సో బీఎస్పీ పార్టీ తరపున సో ఎందుకు ఇదే పార్టీని ఎంచుకోవాలి అనే ఆలోచన వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి
రాజ్యాంగాన్ని కాపాడి అమలు చేయాలని లక్ష్యంతో పనిచేసిన ఏకైక సంస్థ బిఎస్పి. అంబేద్కర్ ఎన్ని ఆశయాలుండే దాన్ని మేము టికెట్ ఇచ్చినందుకు మాకు కృతజ్ఞత, మమ్మల్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞత. మేము ఆయన వారసులుగా ఆయన ఆశయ సాధనానికి పోరాడే సైనికులం కాబట్టి బిఎస్పి మా పైన పెద్ద బాధ్యత పెట్టింది. సో పెద్ద బాధ్యత పెట్టింది అంటున్నారు, మరి ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను అనే నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి, ఖచ్చితంగా. సో ఇంటింటికి వెళ్తున్నారు ప్రచారానికి. సో డివిజన్లో ప్రజలకు మీ మీద నమ్మకాన్ని ఎలా కల్పిస్తున్నారు? చేస్తానని నమ్మకం, అంతే, కాన్ఫిడెంట్. ఓకే, సో మనకి కాన్ఫిడెంట్ ఉండడం కంటే మనం వాళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ ని సంపాదించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలా మీరు వాళ్ళకి ఎలా భరోసా ఇస్తున్నారు? పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ బాగుంది. నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేరుస్తానని కంప్లీట్గా మాటిస్తున్నాను. ఓకే, సో ఫైనల్ గా మీరు డివిజన్ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బిఎస్పిని గెలిపించండి, ఏనుగు గుర్తుకి ఓటేయండి, గెలిచాక అన్ని చేస్తాను. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు మాతంగి అశోక్ అండి. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. అంటే నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీలో అంటే ఒక మండల స్థాయి కార్యకర్త నుంచి ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లోని 7 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టి మేము పోటీకి పెట్టి వాళ్ళ గెలుపు కొరకు పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 27వ డివిజన్ లోపల రమాదేవి గారిని కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టి ఆమెను గెలిపించడం కొరకు ఈ డివిజన్లో తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మేము తిరుగుతున్నటువంటి క్రమం లోపల ఓటర్లందరూ కూడా చాలా చక్కగా స్పందించి ఏంటంటే మరి ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మీద నడిచేటువంటి పార్టీ, ఈ దేశం లోపల రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈ పార్టీ గుర్తైనటువంటి ఏనుగు గుర్తు మీదనే ఓటేసి రమాదేవి గారిని గెలిపిస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ వార్డులో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మేము కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా తోని ప్రచారంలో పాల్గొంటున్నాము. తప్పకుండా ఈ వార్డులో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా అత్యధిక ఓట్లేసి అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారనేటువంటి నమ్మకం మాకు ఉన్నది. మరి కరీంనగర్లో తదుపరి ఎన్నికల ఫలితాల తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ ఒక కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుంది అనేటువంటి నమ్మకం కూడా మాకున్నదండి. మరి మేము కూడా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మేము కూడా ఏంటంటే మా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఈరోజు 27వ డివిజన్ లోపల బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తారు అనేటువంటి నమ్మకంతో మేము మరి ముందుకు పోతా ఉన్నాము. మరి 27వ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా మేము ఏంటంటే చేతులు మరి నమస్కరిస్తున్నాం. మీరు తప్పకుండా మరి గతంలో గెలిచినటువంటి వ్యక్తులు 3-4 సార్లు గెలిచినటువంటి వాళ్ళు కూడా మరి డివిజన్లకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి మరి పనులు ఏం చేయలేదు. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రమాదేవి గారిని గెలిపిస్తే తప్పకుండా 27వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సమస్యలను తీర్చడం కొరకు మరి ఆమె ముందుండి పనిచేస్తుందని చెప్పేసి కోరుతూ ముగిస్తూ ఉన్నాము. మీ పేరండి? కల్లెపల్లి రాజేందర్. నేను గత 35 సంవత్సరాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి కూడా ఈరోజు ఒక జోన్ అంటే 6 జిల్లాల ఇన్ఛార్జ్ వరకు ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఎర్రర్ల రమాదేవి గారిని 27వ డివిజన్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును అమ్ముకోకుండా దొంగిలించబడకుండా కాపాడుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి 27వ డివిజన్లో పోటీ చేస్తున్నటువంటి రమాదేవి గారి యొక్క గుర్తు ఏను గుర్తుకు ఓటు వేసి మరి 27వ డివిజన్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ రమాదేవి గారిని గెలిపించినట్టయితే ఇది బహుజన్ సమాజ్ పార్టీ ఆది నాయకురాలు బహన్జీ కుమారి మాయావతి గారికి కరీంనగర్ నుంచి ఒక గిఫ్ట్గా ఇచ్చి మరి రమాదేవి గారిని కూడా బహన్జీ ఆశీర్వాదంకు తీసుకుపోతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.